ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా 88వ రోజు అయితే ఏం జరిగిందో మనం మేడలో పోదాం. ఇంకా ఈ 88వ రోజు అయితే ఇంకా బిగ్ బాస్ సీజన్ 3 లో ఉన్న కంటెస్టెంట్లు ఒక ఇద్దరైతే వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చి సరదాగా అదే ఒక 2 గేములు పెట్టేసిపోయారు. అదే ఇంకా గ్రాండ్ ఫినాలే టికెట్ రేస్ కి అయితే ఎవరు అర్హులు అవుతారు అనేది. ఇంకా దీనికైతే నిఖిలు, గౌతము, పృథ్వీ, ప్రేరణ ఇంకా వీళ్ళ నలుగురినైతే ఒక 2 గేమ్లు అయితే పెట్టేసిపోయారు. ఇంకా ఈ 2 గేమ్లను మన నిఖిల్ అన్న అయితే గెలిచాడు అనమాట. చూడండి, మన నిఖిల్ అన్న గేమ్స్ ఆడి ఇప్పటికే ఒక వారం 10 రోజులు దాకా అయిందనమాట. అంటే ఒక 10 రోజుల నుంచి మన నిఖిల్ అన్నకి గేమ్స్ అదే ఛాన్స్ రావట్లేదు అనమాట. అంటే టైం రావట్లేదు. ఇంకా అందరికి వస్తుంది కానీ మనకు రావట్లేదు. కాబట్టి ఈ రోజు వచ్చింది. ఇంకా నిఖిల్ ఆట చూసి అయితే ఇప్పటికే ఒక 10 రోజులు అయింది అనమాట. ఇంకా ఈ రోజుకి చూశాను, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫైనల్ కప్పు ఎవరు అని అడిగితే పక్కగా ఎవరైనా సరే, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళు ఎవరైనా సరే, బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరూ నిఖిల్ అన్నదే ఇంకా ఫైనల్ కప్పు అని ఇంకా తేల్చేస్తారు. ఇంకా చెప్పడం అవసరం లేదు. ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఈ నామినేషన్ విషయానికి వస్తే మాత్రం ఇంక ఈ నామినేషన్ లో అందరూ నామినేషన్ పడ్డారు. చెప్పాను కదా, మనం కూడా ప్రతిరోజు నేను వీడియో చేస్తున్నా. పైగా మనం ప్రతిరోజు నబీరాన్కే సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా నబీరాన్ నెంబర్ కూడా నేను చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. 7997983704. ఇంకా ఈ నెంబర్ అయితే కింద స్కూల్లో అవుతుంది చూడండి, ఇటు పక్కన స్కూల్లో అవుతుంది. ఇంకా దీనికైతే ఇంకా అందరూ ఓటేయండి. ఒక 4-5 సార్లు మిస్డ్ కలిస్తే కట్ చేసిండి, లేదా మీరు ఒక 4-5 సార్లు మిస్డ్ కలివ్వండి, అదే కట్ అయిపోద్ది, ఓటు యాడ్ అయిపోద్ది. ఇంకా హాట్ స్టార్ లో కూడా ఓటేయచ్చు. ఇంకా ఈ రోజు మాత్రం ఈ 88వ రోజు ఈ ఆట విషయానికి వస్తే మాత్రం ఈ రోజు పునర్నవి వితిక ఇంకా వీళ్ళిద్దరు అయితే బిగ్ బాస్ సీజన్ 3 లో అయితే ఆడారు. ఇంకా వీళ్ళైతే వచ్చి ఒక 2 గేమ్స్ పెట్టారు. చెప్పాను కదా, ఈ రెండిట్లో మన నిఖిల్ అన్న అయితే గెలిచాడు. ఇంకా ఈ ఆటలు అయితే చాలా డిఫికల్ట్ అనమాట. అంటే మైండ్ తోనూ ఆడాలి, పైగా ఫిజికల్ గాను ఆడాలి. ఒక ఫస్ట్ ఆట అయితే బరి ఫిజికల్, ఇది మైండ్ ఫిజికల్ అనమాట. ఇంకా రెండో ఆట అయితే ఇంకా మొత్తం కాస్త మైండ్ గేమే, కొంచెం ఫిజికల్. ఏమి లేదు, రెండో గేమ్ ఏంటంటే అది బిగ్ బాస్ 8 అనే ఒక టైటిల్ బోర్డుని సెట్ చేయాలన్నమాట. ఒక బాల్ వేయాలి ఈ పక్క, అంటే క్యారమ్ బోర్డు ఆటలాగా. ఇంకా కానీ ఇది కొంచెం కాస్త మైండ్ పెట్టి ఆడాలి. ఇంకా మైండ్ తో పాటు ఇంకా ఫిజికల్ ఏం లేదు. కానీ ఫస్ట్ గేమ్ మాత్రం భలే ఫిజికల్, భలే టఫ్. దీంట్లో అయితే ఇంకా కాలు ఎరగొట్టుకునే ఛాన్సులు కూడా అయిపోతాయి అనమాట. ఇంకా ఇదైతే కాస్త తెలివిగానే ఆడారు అందరూ. ఇంకా ఈ 2 ఆటలు మన నిఖిల్ అని ఆడారు. ఇంకా అందరూ గౌతమ్ అన్నారు. కానీ గౌతమ్ ఆడింది అయితే ఏం లేదనమాట. పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరే బాగాడారు. కావాలి చూసుకోండి. ఇంకా గౌతమ్ ఏంటంటే అందరూ గౌతమ్నే సపోర్ట్ చేస్తారు చాలా మంది. అది ఎవరో మాలో తెలిసిందే. ఇంకా కే బ్యాచ్ అని, అదే కర్ణాటక బ్యాచ్ అని, ఇంకా తెలుగు బ్యాచ్ అని, ఇట్లా రకరకాలుగా అనమాట. కన్నడ ఊళ్ళు, తెలుగు ఊళ్ళు అనే గొడవలు, ఈ మనస్పర్ధలు అసలు చూడడానికి చాలా చిరాకేస్తుంది. పైగా ఏంటంటే అసలు బిగ్ బాస్ లో అసలు ఇలాంటి పెట్టడం అసలు కరెక్టే కాదు ఇది. పైగా బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా మనం చూసుకుంటే మాత్రం మనకు క్లారిటీగా అర్థమైంది. అప్పట్లో ఏంటంటే హిందీ వాళ్ళు ఉండేరు అనమాట. అంటే బిగ్ బాస్ 6 లో కానీ సీజన్ 5 లో కానీ చాలా గొడవలు అయినాయి. ఇలా ఏమని, మీరు బాలీవుడ్ వాళ్ళు, మీరు నార్త్ వాళ్ళు, మేము సౌత్ వాళ్ళం అని రకరకాల గొడవలు. అప్పుడు నాగార్జున వచ్చి చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఇక్కడ సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా, ఇంకా నార్త్ ఇండియా. ఇక్కడ సౌత్ ఇండియా అంటూ, నార్త్ ఇండియా అంటూ, వెస్ట్ ఇండియా అంటూ ఏమి లేదు. ఒకటే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసిపోయాను క్లారిటీగా. ఎందుకంటే ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా ఒకటేనమాట. ఏంటంటే ఎక్కడైనా ఒకటే, అంతే. ఇది అంతేగాని వాళ్ళు కన్నడ ఊళ్ళు, తెలుగు ఊళ్ళు అసలు లేదు, అసలు ఎక్కడ భావనే లేదు. కానీ ఇంతకు ముందు ఏమైందంటే హిందీ ఓళ్ళే వచ్చి డైరెక్ట్ గా ఆడేవాళ్ళు బిగ్ బాస్ లో. అప్పుడు ఏంటంటే చూడడానికి కొద్దిగా కష్టంగానే ఉండింది. ఇప్పుడు లాస్ట్ టైం యావర్ అసలు తెలియ రాదు. అప్పటికే కాస్త మేలే కాస్త ఆడాడు. ఇంకా అంతకుముందు అంటే సీజన్ 5, 6 దాంట్లో ఏంటంటే చాలా మంది హిందీ వాళ్ళు ఉండేరు. అప్పుడు చూడడానికి ఏంటంటే కాస్త కష్టంగా బాధగా ఉండేది. అది ఇదేంద్రా ఇలా ఉందని. ఇంకా అంతకుముందు అయితే ఇంకా తమిళ వాళ్ళు ఉండేరు అనమాట. అదే ఆ డ్యాన్స్ మాస్టర్ ఒక. ఇంకా అలాంటివి చూస్తే బాధేస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ లో అందరూ తెలుగు వాళ్ళే. ఇప్పుడు కన్నడ వాళ్ళు అయినా కానీ ఏమైంది, అక్కడ వాళ్ళు కన్నడ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు తెలుగు నేర్చుకొని, అంటే తెలుగు మీద పాపం ఇష్టంతో, సరే ఇంకా వాళ్ళ అవసరం, వాళ్ళ అవకాశాలు ఎక్కడో కన్నడ నుంచి, కర్ణాటక నుంచి ఇలా హైదరాబాద్కి వచ్చారు. ఇంకా పృథ్వీ కూడా మనం చూసాం. చూడండి, చాలా గ్రేట్ కదా. ఎందుకంటే తెలుగులో మాట్లాడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు. పైగా పృథ్వీ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి మొత్తం కన్నడలో మాట్లాడేసిపోయింది. ఇంకా పృథ్వీ కానీ, ఇంకా మన యష్మి వాళ్ళ నాన్న కానీ, అంటే ఈ కన్నడ వాళ్ళు అందరు ఫ్యామిలీలు వచ్చి దాదాపు కాస్త కన్నడలో మాడేసిపోయారు. కానీ నిఖిల్ వాళ్ళ అమ్మ కొంచెం తెలుగు కన్నడ మాట్లాడింది. కానీ పృథ్వీ చాలా గ్రేట్ అనమాట. వాళ్ళ అమ్మకి దగ్గర అన్ని చెప్పాడు. అంటే
అంటే మొత్తం తెలుగు అయితే వాళ్ళమ్మ కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేసాడు. పైగా వాళ్ళమ్మ ఏదైనా కన్నడలో మాట్లాడితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసాడు అనమాట. అది ఏంటంటే వాళ్ళు ఏదో నేర్చుకోవడానికి ట్రై చేస్తారు పాపం. పానండి ఇప్పుడు ఏమైంది చెప్పండి. పైగా వాళ్ళు తెలుగులోనే కదా మాట్లాడతారు, తెలుగులోనే కదా వాళ్ళు మాట్లాడేది కాకుండా వాళ్ళు అన్ని జవాబులు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే అక్కడెక్కడో పక్క స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగు మాట్లాడమే కాకుండా తెలుగు భాషకి ప్రిఫరెన్స్ ఇస్తారు. పైగా కన్నడ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా తక్కువే అనమాట. మన తెలుగుళ్ళే దారుణం, ఇంకా అన్యాయం. తెలుగు వచ్చిన తెలుగులో మాడరు, ఇంగ్లీష్ మాడతాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం మారాలి, మన మైండ్ సెట్ మారాలి. అరే వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు. ఇంక దీనికి ఎందుకంటే బాబు ఏదంటే అది పెట్టి తెలుగులోనే కన్నడ విడదీసి, పైగా నిఖిలు చాలా సార్లు చూసా నేను, ఎప్పుడు టాప్ అదే ఇంకా టాప్ 1లో ఉన్నాడు అనమాట. అంటే టాప్ లో ఇంకా నిఖిల్ కొట్టేవాడైతే లేడు అనమాట ఓటింగ్. ఇంకా దీని అంతటి కారణం ఏంది, అతను మంచితనమే కదా. పైగా ఇంకా నిఖిల్కి కన్నడ వాళ్ళు ఎందుకు ఓటేస్తారా, లేదుగా, తెలుగులేగా. పైగా ఎంతమంది ఓటేస్తారంటే కారణం సీరియల్ ఉన్నారు. సీరియల్ ఎక్కడండి, అతను చేసింది ఒక సీరియల్ ఎంత. ఇంకా దానికి పట్టుకొని ఇంకా లేడీస్ అందరూ ఫ్యాన్స్ అయిపోయారంటే ఎవరు ఉన్నారండి లేడీస్ ఆయన ఫ్యాన్స్? ఎవరు లేరు ఆయనకి. అతను మంచితనం అతను కాపాడింది అంతే. ఎంత సీరియల్లో ఉన్నా, ఎంత సినిమా హీరో అయినా బిగ్ బాస్ లో పోగానే ఏమవుతుందంటే అతని మైండ్ సెట్, అతను మాట్లాడే విధానం, అతని ప్రవర్తన, అతని రియల్ బిహేవియర్ మొత్తం చూస్తారనమాట. అప్పుడే ఇంకా జనాలు ఇంకా ఓటు వేస్తారా వేరు అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. అంతేగాని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. ఇది ఎవరు చేయరు సపోర్ట్, ఎవరు చేస్తారు చెప్పండి. ఏదో ఒక రోజు 2 రోజులు చేస్తారు, కానీ 3 నెలలు డైలీ చేస్తారే ఉన్నారు. ఇది జరగని పని ఇది. ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి, ఇంకా అన్ని పనులు చూసుకొని ఇదైతే జరగదు. ఇది మీరు ఎన్నెన్న అనుకోండి. చాలా మంది అయితే పెట్టారు అనమాట, యూట్యూబ్ లో కామెంట్లు పెట్టారు, టేస్టీ తేజకి కాస్త హెల్ప్ చేయి, గౌతమ్ సపోర్ట్ చేయి. ఎందుకంటే మన ఛానల్లో ఒక 25,000 మంది సబ్స్క్రైబర్లు అయితే ఉండరు, ఏదో మన ద్వారా సపోర్ట్ అంట. నేనైతే ఒకటే, నాకేందంటే సార్ అందరూ గెలవాలని ఉంది. ఇప్పుడు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. నాకు తెలిసినంత వరకు ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఇంకా బాగా ఆడేది ఇంకా నిఖిలు, నబీలు, ఇంకా ఈ మధ్య అయితే కొద్దిగా పృథ్వీ కాస్త డెవలప్ అయ్యాడు. ఇంకా తర్వాత అయితే ఇంకా ప్రేరణ కానీ, ఈ విష్ణుప్రియ కానీ, రోహిణి అందరూ బాగానే ఆడతారు, అవినాష్ టేస్ట్ అందరూ బాగానే ఆడతారు. కానీ టాప్ లో అయితే నిఖిలే ఉన్నాడు. ఇంకా దానికి కారణం ఏంటంటే మనలో తెలిసిందే. ఇంకా అతను మంచితనం ఇంకా బాగా ఆడాడు అంతే. దీన్ని పట్టుకొని ఇంకా వాళ్ళని సపోర్ట్ చేయి, తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయి, మన తెలుగు వాళ్ళం మనం సపోర్ట్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అది ఎవరెవరు మంచితనం వాడది. పైగా గౌతమ్ ప్రతిసారి చూస్తా ఉన్నాం ఏదంటే అది మాట్లాడటం. ఎందుకంటే ఇప్పుడు దొరికింది కదా అని ఏదంటే అది మాట్లాడేది అది కరెక్ట్ అని చెప్పండి. నామినేషన్లు ఏమైనా మాట్లాడాలి, ఒక వీక్ సంబంధించి అంటే ఒక వారానికి సంబంధించి ఏదైనా మాట్లాడాలి, లేదా 2 వారాలకు సంబంధించి మాట్లాడండి. అప్పుడెప్పుడు ఫస్ట్ వీక్ లో అసలు అతను బిగ్ బాస్ హౌస్ లో రాకముందుది పాయింట్ లాక్ గురించి మాట్లాడతాడు ఆయన. అదేని చెప్పండి అవసరం అది. పైగా రోహిణి కూడా నామినేషన్ వేసింది అనమాట. ఈ నామినేషన్ వేసినప్పుడు నబిల్ మీద నామినేషన్ వేస్తే అంటే ఏదంటే అది అంటే ఇంక ఎందుకులే ఇంకా ఇతరులు కూడా నామినేషన్ వేద్దాం అన్నట్టు వేసింది తప్ప అంటే సరైన కారణం చూపించలేదు అనమాట. నామినేషన్ చేయాలి కానీ సరైన కారణం చూపించాలి. దానివల్ల ఏమవుతుందంటే అంటే మనుషుల మీద చెడ్డోళ్ళ మంచోళ్ళ అనేది కూడా ఇక్కడ వ్యక్తిగతంగా తేలిపోద్ది. సరే ఇంకా మన మ్యాటర్లోకి వద్దాం. ఇంకా ఏదేమైనా సరే ఇంకా ఫైనల్ కప్ అయితే నిఖిల్కి పక్క ఇది. ఇంక ఎవరి వల్ల అయితే కాదు ఇది. ఎందుకంటే ఇంకా లేదు, టైం కూడా లేదు. ఇంకా 2 వారాలే ఉంది చూడండి. అప్పటికి 88 రోజులు అంటే 90 రోజుల దాకా అయిపోయింది. ఇంకో 10 రోజులు అంతే, ఇంకొక 2 వారాలు. పైగా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా టాప్ 5 కంటెస్టెంట్లు అంటే అనేది ఇంకా తేలిపోద్ది. ఇంకా చూద్దాం ఇంకా ఎవరెవరు ఏమవుద్దాం. సరే ఇంకా మొత్తానికైతే ఈ 88వ రోజు అయితే ఈ వితిక, ఈ పునర్నవి ఇంకా వీళ్ళైతే వచ్చారు. వచ్చిన తర్వాత కాసేపు రాగానే డ్యాన్స్ వేసారు. అంటే మధ్యాహ్నం ఒక 2:30 ఆ టైంలో వచ్చారనమాట. ఇంక వచ్చి రాగానే కాసేపు డ్యాన్స్ చేశారు. మరి సరదాగా అందరితో ట్రూత్ గేమ్ అయితే ఆడారు. అంటే అందరు లవ్ స్టోరీ గురించి అడిగారు అనమాట. ఇంకా ఎక్కువ శాతం ఇంకా పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళ గురించి అడిగారు. ఇంకా అడిగిన తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ సరదాగా అందరు లవ్ స్టోరీలు అడిగారు. ఇంకా అందరూ కరెక్ట్గా చెప్పారు. మన నబీల్ అని కూడా మంచి ఆన్సర్ ఇచ్చారనమాట. అంటే జీవితాంతం ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు ఒక అమ్మాయితో ఉండి చాలు కదా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయితో కాపురం చేస్తే కరెక్ట్గా అయిపోద్ది, దూల తీరిపోద్ది అని చెప్పాడు. మంచి విషయమే. అందరూ అదే ఇప్పుడు నిజంగా నిజాయితీగా మాడాలంటే అందరికి అదే ఉంటుంది. అరే ఒక అమ్మాయి చాలంటారు ఆయన. ఇదంతా ఏంటంటే ఇది ఒక ఆనందాలు అంతే, ఎంటర్టైన్మెంట్ లో ఆనందాలు. ఎవరికైనా అంతే కదా చెప్పండి, ఎవరికి చెప్పండి. అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలరు నాయన ఎందుకు ఈ జీవితం అని ఉంటది అందరికి. సరే ఇంకా ఈ 88వ రోజు అయితే ఇదంతా ఆడారనమాట. ఇంకా వాళ్ళు గేమ్స్ పెట్టడం ఇంకా బ్లాక్ కార్డ్ అయితే అంటే ఇంకా
ఇంకా అదే ఈ గ్రాండ్ ఫినాల్ టికెట్ రేస్ కి అయితే ఇంకా తప్పుకునే దానికైతే ఇంకా ప్రేరణ ఈరోజు చిక్కిపోయింది అనమాట. ఇంకా ప్రేరణకైతే ఆ బ్లాక్ మార్క్ ఇచ్చేసారు. ఇంకా ప్రేరణ అయితే ఇంకా ఆడేదానికి లేదనమాట. అంటే ఆడేదానికి లేదంటే అంటే ఆ గ్రాండ్ ఫినాల్ టికెట్ రేస్ కి కాస్త కష్టం అనమాట. కానీ ఛాన్స్ ఇస్తాడు, మళ్ళీ ఇస్తాడు. అంటే మళ్ళీ ఇంకొక ఛాన్స్ అయితే ఇస్తాడు. ఎప్పుడు నెక్స్ట్ వీక్ లో. ఈ నెక్స్ట్ వీక్ లో వీళ్ళు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. అంటే వీళ్ళు సెట్ అయిపోతారు. ఇంక చూద్దాం అది ఏమవుతుందో ఏందో. ఇంకా వాళ్ళు ఆడే ఆట తీరే బట్టే ఉంటది. ఒకవేళ ఆడియన్స్ అందరూ ఓటేస్తూ ఉంటే మాత్రం ఎవరైనా చేయలేరు దానికి. అంటే బిగ్ బాస్ హౌస్ వాళ్ళు ఎన్ని చేసినా మనం వాళ్ళకి ఓటేస్తా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఫైనల్ కప్ అంతే లెక్క. ఎందుకంటే మరీ అంత పిచ్చోళ్ళకి ఎవరు లేరు కదా అక్కడ. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అంతే. దానికి ఎవరు చెప్పండి. ఇంకా సరే చూసుకుందాం. ఇంకా ఈ వారం అయితే ఇంకా ఎవరు హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఇంకా టేస్టీ తేజ అన్న, అవినాష్ అన్న, లేదా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు హెల్మెట్ అవుతారు. ఇంకా నా తీసి దాదాపు అవినాష్ ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సరే చూద్దాం. నేను సాటర్డే రోజు అయితే మళ్ళీ అక్కడ పోతాను. పోయిన తర్వాత లైవ్ కూడా పెడతా. మరి ఎవరు హెల్మెట్ అవుతారో అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే సండే రోజు హెల్మెట్ అయ్యే ఆ ప్రోగ్రామ్ ని సాటర్డే రోజు అయితే షూట్ చేస్తారు. ఒక రోజు ముందే షూట్ చేస్తారు అనమాట. ఆ రోజు తేలిపోద్ది అనమాట. ఆ రోజు నేను చెప్తా క్లారిటీగా, చెప్పేది కాకుండా చూపిస్తా కూడా. సరేనా? సరే, ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 మీద మీకేమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి. నేను వాటిని క్లియర్ చేస్తాను.